హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమీ మహి ఛానల్. ఈ వీడియోలో ఈ ఫొటోస్లో చూస్తున్నారు కదా, ఇది మా హనీ ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్కి అయితే మేము ఇలా కృష్ణుడి గెటప్ వేసాం. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అన్నీ కూడా. ఎంత బాగా వచ్చాయో, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫొటోస్ అనమాట మా హనీవి. ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి మాకు. దీనికోసం అయితే ఫస్ట్ నేను ఒక కార్డు ఉంటుంది కదా, మ్యారేజ్ కార్డ్స్ అనేది, కార్డ్స్ అవి తీసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. మనం కిరీటం, వడ్డానం, అలాగే హ్యాండ్స్కి పెట్టుకుంటారు కదా, అవి ఈ మూడింటి కోసం కట్ చేసుకోవాలి. అలాగే మన దగ్గర స్టోన్ చైన్ ఉంది నా దగ్గర, అది తీసుకున్నాను. అవైతే తీసుకొని మనం ఫస్ట్ కిరీటం షేప్లో కట్ చేసుకోవాలి. ఒక పేపర్ని కట్ చేసుకొని ఆ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకున్నాను. అలాగే నెమలి కన్ను ఉంటుంది కదా, నెమలి పింఛం, అది కూడా బ్యాక్ సైడ్ టేప్తో స్టిక్ చేసుకొని, ఇక్కడ బ్లూ కలర్ టేప్ ఉంది కదా, బ్లూ కలర్ పింక్ కలర్ టేప్తో స్టిక్ చేసేసుకొని ఆ కిరీటంకి స్టోన్ చైన్ అంటించేసుకొని అవి థ్రెడ్స్లో బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి ఉంచేసాం. మా దగ్గర కొన్ని కుందన్స్ కూడా ఉన్నాయి, ఆ కుందన్స్ కూడా స్టిక్ చేసేసుకున్నాం. మధ్యలో థర్మాకోల్ షీట్స్ ఉన్నాయి, అది కూడా బాల్స్ ఉంటాయి కదా, థర్మాకోల్ బాల్స్, అవి కూడా స్టిక్ చేసుకొని మా దగ్గర ఉన్న మెటీరియల్స్తోనైతే చేశాను. అప్పుడు నా దగ్గర మెటీరియల్ ఏం లేదు, ఆ స్టోన్ చైన్ ఉంది, దాంతో ఇలా మొత్తం కిరీటంలా సెట్ చేసి చేసుకున్నాం. నెక్స్ట్ వడ్డానం ఉంది కదా, వడ్డానం కూడా ఈ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ షేప్లో కట్ చేసుకొని పెట్టుకున్నాము. అలాగే స్టార్ షేప్లో పింక్ కలర్ టేప్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా షేప్స్లో కట్ చేసుకొని పెట్టుకున్నాం. కొంచెం లుక్ బాగుంటుందని ఎల్లో కలర్ కార్డ్ పైన ఈ కుందన్స్ స్టోన్ చైన్ పెట్టేసుకున్నాం. దీనికైతే పింక్ కలర్ టేప్ తీసుకున్నాను. అన్ని బ్లూ కలర్ అయితే బాగోదు కదా అని పింక్ కలర్ టేప్, బ్లూ కలర్ టేప్ అండ్ కార్డ్స్, కుందన్స్ స్టోన్స్ అండ్ కుందన్స్ స్టోన్ చైన్, వీటితోనైతే ప్రిపేర్ చేసాం. ఇది హ్యాండ్స్కి కట్టడానికి చాలా బాగా వచ్చాయి జ్యువెలరీ అయితే. ఇవి ఇలా చూడడం కంటే పెడితే చాలా బాగున్నాయి, చాలా బాగా నీట్గా కనిపిస్తున్నాయి అన్నమాట ఎల్లో కలర్ కార్డ్ వల్ల. అండ్ ఇవి అయితే నేను 3 years బ్యాక్ ప్రిపేర్ చేశాను. అది ఆ స్టోన్ చైన్ అన్నది కొంచెం చిన్నది ఊడిపోయింది, అది కూడా మళ్ళీ నేను స్టిక్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, మనకి దగ్గరలో కృష్ణాష్టమి ఉంది కదా, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఎవరైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని జరుపుకుందాం అనుకున్న వాళ్ళకి, ప్రిపేర్ చేసుకొని పెడదాం అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ముందుగా పెడితే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కదా ముందుగానైతే. ఇప్పుడైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియోలో ఈ మేకింగ్ మెటీరియల్స్ మీకు ఎలా అనిపించాయి, మేకింగ్ వీడియో బాగుందా, నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. నాకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. ఇంకా వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదైతే పిల్లని గ్రో ఉంటుంది కదా, ఈ పిల్లని గ్రోవి కూడా పింక్ అండ్ ఎల్లో కలర్ టేప్ ఉందని చెప్పాను కదా, వాటితోనే స్టిక్ చేసుకున్నాను. ఒక పేపర్కి అయితే గమ్మ పెట్టేసి రౌండ్గా చుట్టేసి ఆ పేపర్ని ఇలా స్టిక్ చేసుకున్నాను. కలర్ ఈ 2 కలర్స్ అయితే లుక్ అయితే చాలా బాగున్నాయి, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని ఇలా ప్రిపేర్ చేసుకొని నెమల పింఛం ఒకటి పెట్టేసుకున్నాను, నెమల కన్ను. నేను తర్వాత అయితే ఇంకో ఫ్లూటు మాకు దొరికింది, కొన్నాం, కానీ దీనికంటే మేము ప్రిపేర్ చేసింది బాగా నచ్చింది. అందుకే దాంతోనే ఫొటోస్కి అయితే పెట్టాం, రెడీ చేసాం ఆ గ్రో పెట్టి. అండ్ ఈసారి ఏదైనా నచ్చితే అది పెట్టవచ్చు అని ఇది కూడా పెట్టాను. అండ్ కంప్లీట్ అయితే టోటల్గా ఎలా వచ్చాయి, సెట్ అయితే చాలా బాగుంది. ఇది ఎలా చూసేదానికంటే పెడితే చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే. మీరు చూసారు కదా, స్టార్టింగ్లో పెట్టాను, చాలా నీట్గా కనిపిస్తున్నాయి ఫొటోస్కి. అండ్ ఇంకా నీట్గా ఉంటాయి, అంత ఈజీగా ఏం పోదు, టైట్గా బాగా అంటించుకున్నాం కదా బ్యాక్ సైడ్. మళ్ళీ నేనైతే గమ్తో పేపర్ స్టిక్ చేశాను, అందుకే అవి గట్టిగానే ఉన్నాయి, అవి ఏమంత త్వరగా ఊడిపోవట్లేదు. చిన్నప్పుడే పెట్టాం కదా, వాడు పీకేసుకున్నా కానీ ఏం ఊడొచ్చేవి కాదు, చాలా బాగున్నాయి. మీరు ఈ విధంగా ట్రై చేయండి ఈసారి నచ్చితే.
3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇవి నేను ప్రిపేర్ చేశాను. మా సిస్టరు నేను కలిపి ప్రిపేర్ చేసాం మా దగ్గర ఉన్న వాటితోనే. ఈ వీడియో మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. వైట్ పూసల దండ వేసేస్తే సరిపోతుంది. ఈసారి కూడా మా హనీని అయితే రెడీ చేస్తాను. ఆ వీడియో కూడా పోస్ట్